2023వ సంవత్సరానికి మరికొన్ని రోజుల్లో గుడ్ బై చెప్పవలసిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచ దేశాల ప్రజలు సన్నద్ధమవుతున్నారు. భారతీయులు కూడా గుడ్ బై 2023 వెల్కమ్ 2024 అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం సంచలనం సృష్టించిన వార్తల్లో నిలిచిన దేశాన్ని కుదిపేసిన ముఖ్య ఘటనలను ఓసారి గుర్తు చేసుకుందాం. ప్రజాస్వామ్య దేవాలయంలో ఈ ఏడాది పలు సంచలనాలు నమోదయ్యాయి. మోడీ సర్కార్ మొండి పట్టుదల, విపక్షాల దుందుడుకు చర్యలతో పార్లమెంట్ అట్టుడికింది. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చిందని విపక్షాలు విమర్శిస్తే ప్రజాస్వామ్యం పేరుతో ప్రజా సేవను విపక్షాలు అడ్డుకుంటున్నాయని అధికార పక్షం విరుచుకుపడింది. ప్రజాస్వామ్య మందిరమైన పార్లమెంటు కొత్త భవన సముదాయం సెంట్రల్ విస్టాను ఈ ఏడాది నిర్మించారు. పాత పార్లమెంటు భవనాన్ని నిర్మించి 100 ఏళ్లు పూర్తయినందున కొత్త భవన సముదాయాన్ని నిర్మించాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. అత్యాధునిక సౌకర్యాలతో 64,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో త్రికోణం ఆకారంలో నిర్మించిన ఈ భవన సముదాయంలో లోక్సభకు 888 సీట్లు, రాజ్యసభకు 384 సీట్లు కేటాయించారు. ఉమ్మడి సమావేశానికి 1280 సీట్లు ఏర్పాటు చేశారు. ప్రధాని కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతుల భవంతులు, మంత్రుల కార్యాలయాల కోసం బహుళ అంతస్తుల్లో 10 అత్యాధునిక భవనాలు కూడా నిర్మించారు. సౌండ్ సెన్సార్లతో భవనంలో భద్రత కోసం అనేక లేయర్లను ఉపయోగించారు. 971 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పార్లమెంటు భవనానికి మోడీ సర్కార్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టింది. ప్రధాని మోడీ మే 28వ తేదీన జాతికి అంకితం చేసిన కొత్త పార్లమెంటు భవన సముదాయం సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం వివాదాస్పదమైంది. శీతాకాల సమావేశాలు పార్లమెంటు కొత్త భవనంలోనే ప్రారంభమయ్యాయి. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కొత్త భవనంలో తొలి సమావేశాల్లోనే భద్రతలో డొల్లతనం బయటపడింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే 2 యువకులు లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకొచ్చి కలర్ స్మోక్ వదిలారు. పార్లమెంటు బయట కూడా మరో 2 దుండగులు పచ్చని పగును వదిలి నినాదాలు చేశారు. నిందితులు వివిధ రాష్ట్రాలకు చెందినవారు. నీలం హర్యానా వాసి, అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్కు చెందినవాడు, సాగర్ శర్మ, దేవరాజ్ మైసూర్కు చెందినవారు. వీళ్లు మైసూర్కు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పేరుతో పాస్ తీసుకుని లోక్సభలో అడుగుపెట్టారని తెలిసింది. మాస్టర్ మైండ్ లలిత్ ఝా, అతనికి ఆశ్రయం ఇచ్చిన మహేష్ కుమావతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తమ సెల్ ఫోన్లను, ఇతర ఆధారాలను రాజస్థాన్లో కాల్చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. 4 అంచెల భద్రతను, ఫుల్ బాడీ స్కానర్లను తప్పించుకుని నిందితులు తమ షూలో కలర్ స్మోక్ను దాచుకుని పార్లమెంటు లోపలి వరకు రావడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపింది. పార్లమెంటు పైన దాడిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలంటూ లోక్సభ, రాజ్యసభల్లో నిరసనకు దిగిన 146 మంది ఎంపీలపై బీజేపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు ఎంపీలను పార్లమెంటు ఆవరణలో కూడా రాకుండా నిషేధం విధించడం విశేషం. ఇంతమంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదే తొలిసారి. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన పార్లమెంటుపై దాడిని అడ్డుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని, దీన్ని సభలో ప్రస్తావించినందుకే తమపై సస్పెన్షన్ వేటు వేశారని విపక్ష పార్టీల ఎంపీలు విమర్శించారు. దేశ పార్లమెంటు చరిత్రలోనే ఇది చీకటి అధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. దుండగులు పార్లమెంటులోకి వచ్చేందుకు బీజేపీ ఎంపీలు సహకరించారని, దాడికి పాల్పడిన వాళ్లు కూడా బీజేపీకి చెందిన వాళ్లేనని ఆరోపించారు. విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి మోడీ సర్కార్ 18 బిల్లులపై చర్చ లేకుండానే ఆమోదించుకుందని విమర్శించారు. మోడీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం సమాధి అవుతుందన్నారు. ఈ సస్పెన్షన్లను ఖండిస్తూ కాంగ్రెస్తో సహా ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఈ ఏడాది మరో సంచలనంగా నిలిచింది. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ, ఇలా దొంగలందరికీ మోడీ అనే కామన్ ఇంటి పేరు ఎందుకుంది అని 2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల సభలో ప్రశ్నించిన రాహుల్పై గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. విచారించిన సూరత్ కోర్టు మార్చి 23వ తేదీన రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ఆధారంగా రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని స్పీకర్ మార్చి 24వ తేదీన రద్దు చేశారు. రాహుల్కు విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు ఆగస్టు 4వ తేదీన స్టే విధించింది. దీంతో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7వ తేదీన పునరుద్ధరించారు. పార్లమెంటులో దీర్ఘకాలిక సమస్యలకు ఈ ఏడాదే మోక్షం లభించింది. వచ్చే ఏడాది మోడీ నేతృత్వంలోని బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? విపక్ష ఇండియా కూటమి పోరాడి
బీజేపీ దూకుడుకు చెక్ పెట్టనుందా? దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా ఈ ఏడాదే మోక్షం లభించింది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును మజ్లిస్కు చెందిన 2 ఎంపీలు మినహా అన్ని పార్టీల ఎంపీలు ఆమోదించారు. దీంతో 543 లోక్సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారన్నమాట. ఎస్సీలు, ఎస్టీల కోసం ప్రస్తుతం రిజర్వ్ చేసిన 131 సీట్లలో మహిళలు 43 మంది ఎన్నికవుతారు. మిగిలిన 138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు అందుబాటులో ఉంటాయి. ఈ బిల్లును రాజ్యసభ 2010లోనే ఆమోదించింది. డీలిమిటేషన్ తరువాత ఎంపీల సంఖ్యను పెంచితే ఆ మేరకు మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమికి ఎదురు ఉండదా అనే అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో బీజేపీ, దాని మిత్రపక్షాలే ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఇటీవల జరిగాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయదుందుభి మోగించింది. తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్లో కమలదళం అధికారం కోల్పోతుందన్న ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయం కూడా తప్పైంది. కాంగ్రెస్ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో మళ్లీ తామే గెలుస్తామన్న కాంగ్రెస్ ఆశలను బీజేపీ గల్లంతు చేసింది. రాజస్థాన్లో కాంగ్రెస్ పోరాటమే లేకుండా చేతులెత్తేయడం విశేషం. తెలంగాణలో గెలుపు మాత్రం కాంగ్రెస్కు కాస్త ఊరటనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 60 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఫిబ్రవరి 27న మేఘాలయలో 60 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. నాగాలాండ్లోని 60 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీపీఏ, బీజేపీ కూటమి విజయం సాధించింది. కర్ణాటకలో 224 స్థానాలకు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ చిత్తు చేసింది. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి బూస్టింగ్ లభించింది. లోక్సభలోని మొత్తం 543 స్థానాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 9 రాష్ట్రాల్లోనే 115 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లోనే విజయం సాధించింది. మరో 7 రాష్ట్రాల్లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాలు గెలిచాయి. ఈ అసెంబ్లీ ఫలితాలను పరిశీలిస్తే దేశంలో ప్రధాని మోడీ మేనియా ఇంకా తగ్గలేదని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా నార్త్ బెల్ట్లో బీజేపీ మరింత పటిష్టంగా తయారైంది. అత్యధిక లోక్సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్ ఇప్పటికే బీజేపీ ఖాతాలోనే ఉంది. సాధారణంగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాయి. దీన్ని బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ముచ్చటగా 3సారి అధికారంలోకి వస్తుందనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ మిత్రపక్షాలతో కూడిన ఎన్డీఏ కూటమి పటిష్టంగా ఉండడంతో వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించడం తమ ఒక్కరి వల్ల సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. దీంతో బీజేపీని, మోడీని వ్యతిరేకించే పార్టీలన్నింటితో కలిపి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. కమ్యూనిస్టులు, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన, జేడీయూ, నేషనల్ కాన్ఫరెన్స్, ముస్లిం లీగ్, ఆమ్ ఆద్మీ, పీడీపీ సహా 27 ప్రాంతీయ, జాతీయ పార్టీలు కలిసి జూలై 18వ తేదీన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అనే కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి 543 స్థానాలున్న లోక్సభలో 142 సీట్లు, 245 స్థానాలున్న రాజ్యసభలో 98 సీట్లు ఉన్నాయి. ఈ కూటమి ఇప్పటి వరకు 4 సమావేశాలు నిర్వహించింది. అయితే ప్రధానమంత్రి అభ్యర్థిపై కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కీచులాడుకుంటున్నాయి. భాగస్వామ్య పార్టీలన్నీ ప్రధాని పదవిపై కన్నేయడంతో ఇండియా కూటమి ప్రజా విశ్వాసాన్ని ఆశించిన స్థాయిలో పొందలేకపోతోంది. బీజేపీ హ్యాట్రిక్ విజయం అడ్డుకోవాలంటే ఇండియా కూటమి కలిసికట్టుగా శక్తికి మించిన కృషి చేయాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగానూ దేశ ప్రగతి ఆకాశానికి ఎగబాకింది. మనవాళ్లు చేసిన కృషి అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ను నిలిపింది. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయంటే మన శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు పడిన కష్టం అమోఘం. క్రీడల్లోనూ సత్తా చాటాం. ఈ ఏడాది అంతరిక్షయానంలో భారత్ సాధించిన ప్రగతిలో గొప్పగా చెప్పుకోదగింది చంద్రయాన్-3 ప్రయోగం. ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమాపడంతో మన దేశం అగ్రదేశాల సరసన నిలిచింది. చంద్రయాన్-2 వైఫల్యం నుంచి నేర్చుకున్న గుణపాఠంతో చంద్రయాన్-3 విజయవంతం కావడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి
అంతరిక్షయానంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలిపింది. అంతరిక్ష రంగంలో అంతరిక్షం అంత ఎత్తుకు ఎదిగిన భారత్ను స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో దేశాలు చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపేందుకు ప్రయత్నిస్తున్నాయి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని కూడా భారత్ ప్రయోగించింది. చంద్రయాన్ విజయం ఓ మజిలీ మాత్రమే. దాటాల్సిన మైలురాళ్లు ఇంకా ఎన్నో ఎదురు చూస్తున్నాయి. అందుకు 2023వ సంవత్సరం పునాది వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది భారత్ సాధించిన అద్భుత విజయాల్లో G20 సమావేశం నిర్వహణ కూడా ఒకటి. గ్లోబల్ లీడర్గా అవతరించిన భారత్ వైపు ప్రపంచమంతా చూసేలా చేసింది. ఈ సదస్సు ద్వారా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే ప్రాచీన భారతీయ తత్వాన్ని ప్రపంచానికి ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఆకాంక్ష, సమ్మిళితత్వం, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మకత అనే 4 సూత్రాలను G20 సదస్సు స్పష్టంగా నిర్వచించింది. ఆఫ్రికన్ యూనియన్కు G20లో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించడంతో 55 ఆఫ్రికా దేశాలకు ఈ కూటమిలో స్థానం లభించింది. దీంతో ప్రపంచ జనాభాలోని 80% ప్రజలు G20 వేదిక కిందికి వచ్చినట్లయింది. దక్షిణార్ధగోళం దేశాల గళం పేరిట నిర్వహించిన ఈ శిఖరాగ్ర సదస్సు నవోదయానికి శుభారంభం పలికింది. ఈ సందర్భంగా అమెరికా, సౌదీ అరేబియాతో సహా ప్రపంచ దేశాలతో పలు ఒప్పందాలపై సంతకాలు చేయడం భారత్కు లభించిన అసాధారణ విజయం. ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు సాధించిన భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 100 పతకాల క్లబ్లో చేరిన 4 దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిఖిత్ జరీన్ 50 కిలోల విభాగంలో మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. రెండోసారి ప్రపంచ టైటిల్ సాధించిన నిఖిత్ మేరీ కోమ్ తర్వాత 1 కంటే ఎక్కువ సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బాక్సర్గా నిలిచింది. టోక్యో ఒలింపియాడ్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా ఈ ఏడాది జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో విభాగంలో మరోసారి సత్తా చాటాడు. జావెలిన్ను 88.17 మీటర్ల దూరం విసిరి ప్రపంచ ఛాంపియన్గా నిలవడం ద్వారా ఈ విభాగంలో తనకు ఎదురు లేదని నిరూపించాడు. ఫిడే ప్రపంచ కప్లో ఫైనల్కు చేరిన అతి పిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా టీనేజర్ ప్రజ్ఞానంద నిలిచాడు. క్రికెట్లోనూ భారత్ ఈ ఏడాది ఘన విజయాలే సాధించింది. టెస్టులు, వన్డేలు, T20 ఫార్మాట్లో భారత్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. వన్డే క్రికెట్లో టీమిండియా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ వరకు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ సాధించలేకపోవడం చేదు జ్ఞాపకంగా నిలిచింది. అయితే ఈ ఏడాది అత్యధిక వన్డేల్లో విజయం సాధించిన జట్టుగా భారత్ నిలవడం విశేషం. మన బౌలర్లు కూడా విశేషంగా రాణించి 289 వికెట్లు తీయడంతో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు సాధించిన జట్టుగా టీమిండియాను నిలబెట్టారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 10 మంది క్రికెటర్లలో శుభ్మన్ గిల్ తొలి స్థానంలో, విరాట్ కోహ్లీ 2వ స్థానంలో, రోహిత్ శర్మ 3వ స్థానంలో నిలవడం విశేషం. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మొదటి స్థానంలో, మహమ్మద్ సిరాజ్ 2వ స్థానంలో, మహమ్మద్ షమి 3వ స్థానంలో నిలిచారు. మల్ల యోధులకు అవమానం. మణిపూర్ హింసాకాండతో దేశం పరువు బజార్న పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో రాజకీయ ఉద్దండులు ఉలిక్కిపడ్డారు. ఒలింపిక్స్, వరల్డ్ గేమ్స్ సహా పలు అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మల్ల యోధులు తమ పరువు కోసం రోడ్డుపై నెలల తరబడి నిరసన తెలపాల్సిన దుస్థితి తలెత్తింది. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు గురిచేసిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ను అరెస్ట్ చేయాలంటూ సుదీర్ఘకాలంగా పోరాటం చేశారు. ఈ ఏడాది జనవరిలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఈ సందర్భంగా భారత్కు ఒలింపిక్ పతకాలు అందించిన రెజ్లర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పలు విమర్శల పాలు చేసింది. దేశానికే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారుల దుస్థితిని చూసి దేశ ప్రజలు చెలించిపోయారు. రెజ్లర్లకు ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. చివరికి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ పై మోడీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారితీసింది. మణిపూర్ హింసతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఏడాది సంచలనం సృష్టించిన సంఘటనలో మణిపూర్ హింసాకాండ అతి తీవ్రమైంది. మణిపూర్లోని 2 తెగల మధ్య మే 3వ తేదీన ప్రారంభమైన ఘర్షణలు అనతి కాలంలోనే రాష్ట్రమంతా పాకాయి. కుకీ, మైతీ తెగల మధ్య రిజర్వేషన్ విషయంపై ఎన్నో దశాబ్దాలుగా వివాదం నెలకొంది. మైతీలను SC/ST కేటగిరీలో కలపాలని అక్కడి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కుకీ తెగల వారు అగ్రహోదగ్రులయ్యారు.
రాష్ట్రం 3 నెలలకు పైగా అగ్నిగుండంగా మారింది. ఈ ఘర్షణల్లో 175 మంది మరణించారని, 1200 మందికి పైగా గాయపడ్డారని, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అధికారిక లెక్కలు తేల్చాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఇంతకు చాలా రెట్లు ఎక్కువే నష్టం జరిగిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుకీ వర్గానికి చెందిన 2 మహిళలను వ్యవస్థలను చేసి ఊరేగించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను దిగజార్చింది. ఈ హింసాకాండను అదుపు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. లిక్కర్ కేసులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కె కవితను కూడా సిబిఐ ఈడీ పలుసార్లు ప్రశ్నించింది. ఈ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా సిబిఐ ప్రశ్నించింది. ఈ కేసులో కవితకు బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లుగా మారారు. కవితకు ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబు సైతం అప్రూవర్ అయ్యారు. కవిత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారని వార్తలొచ్చినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు. తాజాగా కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. చెప్పకుండా వచ్చేవే ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు. ఇవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికీ తెలీదు. వచ్చి సమస్త భూమండలాన్ని వణికిస్తాయి, వందల ప్రాణాలను కబలిస్తాయి. అలా భారతదేశాన్ని ఈ ఏడాది ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు దేశాన్ని కుదిపేశాయి. ఎంతో మంది మరణానికి కారణమయ్యాయి. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు కూడా దేశాన్ని భారీ స్థాయిలో కుదిపేశాయి. జూన్ 2వ తేదీన ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో 293 మంది మరణించారు. కోరమండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొట్టిన ఈ దుర్ఘటనలో 1200 మందికి పైగా గాయపడ్డారు. అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకపల్లె, అలమండ రైల్వే స్టేషన్ల మధ్య 2 ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 14 మంది ప్రయాణికులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఒకే పట్టాలపైకి 2 రైళ్లు వెళ్లకుండా నిరోధించడంలో విఫలమైన రైల్వే శాఖపై పలువురు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. అక్టోబర్ నెలలో సిక్కిం రాష్ట్రాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. తీస్తా నదికి భారీ ఎత్తున వరద నీరు చేరింది. దక్షిణ లోనక్ లేక్ ని వరదలు ముంచెత్తడంతో తీస్తా డ్యాం, ఇతర వంతెనలు కొట్టుకుపోయాయి. 74 మందికి పైగా మరణించారు. వీరిలో ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. ఇళ్లు ధ్వంసం అవడంతో 22,000 మంది నిరాశ్రయులయ్యారు. 50 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఇదే అతి పెద్ద వరదగా నిలిచింది. ఇండోర్లో ప్రార్థనా సమయంలో ఒక మెట్ల బావి కూలడంతో 36 మందికి పైగా చనిపోయారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు ఈ ఏడాది కీలక తీర్పు ఇచ్చింది. పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారానే గే కమ్యూనిటీల పెళ్లిళ్లకు గుర్తింపు లభించాలని అభిప్రాయపడింది. దేశంలో 2000 నోట్ల చలామణిని ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ మే 19వ తేదీన ప్రకటించింది. ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు గడువు ఇచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు జనవరి 2వ తేదీన తీర్పునిచ్చింది. ఓవైపు మోదం, మరోవైపు ఖేదం. ఈ ఏడాది మంచి చెడుల మిశ్రమంగా అద్భుత ఆవిష్కరణలు, ప్రమాదాలకు నిలయంగా 2023వ సంవత్సరం గడిచిపోయింది. వచ్చే ఏడాది అంతా మంచి జరగాలని, అన్ని అద్భుతాలే జరగాలని కోరుకుందాం.